ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ భార్య అంటే నీకు చాలా ప్రేమ కదన్నయ్య. గంగాబావ ముందు చాలా ప్రేమను చూపించావు. ఇప్పుడు ఇంతలా ఏడిపిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నావు? తన కోసం తీసుకొచ్చినవన్నీ నేలపాలు చేసినా ఎందుకు మాట్లాడట్లేదు? మీరు చేస్తుంది తప్పు నాన్న. వచ్చిన అతిథుల్ని ఇబ్బంది పెట్టకూడదు. కడుపుతో ఉన్న ఆడపిల్లని బాధ పెట్టకూడదు. ఇదంతా మీకెందుకు అర్థం కావట్లేదు? నాగవల్లి శివ ఎంత బాధపడుతున్నారో చూసావా? బాధపడుతూ ఇక్కడ ఎవరు ఉండమన్నారు? వెళ్ళిపోమను. నాగవల్లి కోసం వస్తే బాగుండదనేసి గట్టిగా చెప్పి పంపేయబ్బోడా. మా అక్కని చూడ్డానికి మేమొస్తే తప్పేంటి? తప్పేమీ లేదే కుముదా. అక్కడ వంట వండి ఇక్కడ గోరు ముద్దలు తినిపిస్తేనే తప్పు. నాగవల్లికి ఏం కావాలన్నా ఇక్కడ మమ్మల్నే అడగాల. పుట్టింటి నుండి చెంచా ఉప్పు కూడా తీసుకురాకూడదు. నా చెల్లి చాలా మర్యాదగా చెప్పింది. పాటిస్తే మీకే మంచిది శివపార్వతి. వదినా, మీరు నా కోసం వచ్చారు, అది చాలు. ఇప్పుడు ఇవన్నీ తినాలని నాకు లేదు. ఇక్కడ జరిగినవన్నీ అన్నయ్యకి చెప్పకండి. అన్నయ్య చాలా బాధపడతాడు. చెప్పను నాగవల్లి. చెప్తే మా పెద్దనాన్న పరిస్థితి, పాపయ్య పరిస్థితి విషమంగా మారుతుంది. అది నాకిష్టం లేదు కాబట్టి ఈ విషయాలేవి నేను చెప్పను. కానీ నువ్వు బాగుండాలి. అమృత, అన్నయ్య, నాగవల్లిని బాగా చూసుకోండి. వస్తాను వీర్రాజన్నయ్య. మీరేం కంగారు పడకండి శివ. నాగవల్లి నేను బాగా చూసుకుంటాను. పెదనాన్న అనే మాటలు నువ్వు ఆపలేకపోయావంటే ఎంత బాగా చూసుకుంటున్నావో నాకు అర్థమైందిలే అన్నయ్య. చూసావా నాన్న తనంత బాధపడుతుందో? దేవాబావదేం తప్పులేదు వదినా. వాళ్ళ నాన్న మాటకి ఎదురు చెప్పలేకపోయాడంతే. నీ ఆరోగ్యం జాగ్రత్త నాగవల్లి. వెళ్ళొస్తాం నాగవల్లి, కుముదవల్లి. ఏంటన్నయ్యా? చెల్లెలికి జున్ను తీసుకెళ్లిన శివ, కుముద ఇంకా రాలేదేంటమ్మా? వాళ్ళేమైనా గొడవ చేసుంటారా? ఏం జరిగిందో ఏంటో. శివ వచ్చేస్తుందిలే అన్నయ్య, కంగారు పడాల్సిందేమీ లేదు. తను వస్తుందమ్మా. కానీ బాధపడుతూ వస్తుందో లేక నాగవల్లికి ప్రేమగా జున్ను తినిపించానన్న ఆనందంతో వస్తుందో తెలియట్లేదు. మనం వెళ్తే ఏదో ఒకటి చెప్పి మనల్ని బాధ పెట్టేవాళ్ళు. కానీ శివ అలా కాదు కదా. చూసి రమ్మంటే కాల్చొస్తుంది. శివ వస్తుందమ్మా. ఏంటి శివ, నాగవల్లిని కలిశారా? నువ్వు తీసుకెళ్లిన జున్ను తను తినిందా? నా ఇద్దరు చెల్లెళ్ళు ఎలా ఉన్నారు చెప్పమ్మా కుముదా. అక్కడంతా బానే ఉన్నారు కదా?
జున్ను తినిపించేసి తర్వాత దాని నోట్లో మన్ను పొయ్యాలని చూస్తా ఉంటారు చిన్నలుడు. నాగవల్లికి ఏం కావాలన్నా ఇక్కడ మమ్మల్నే అడగాల. నా చెల్లి చాలా మర్యాదగా చెప్పింది. పాటిస్తే మీకే మంచిది శివపార్వతే. ఇక్కడ జరిగినవన్నీ అన్నయ్యకి చెప్పకండి. అన్నయ్య చాలా బాధపడతాడు. ఏం మాట్లాడరేంటమ్మా? అన్నయ్య, వీళ్ళని చూస్తుంటే తెలియట్లేదా? చిరునవ్వుతో వెళ్ళిన వాళ్ళ మొహాలు మాడిపోయాయి. మళ్ళీ వాళ్ళు ఏదైనా అనుంటారు. అరే, నమ్మేశారు కదా. చూసావా కుముదా, మీ అన్నయ్య కూడా నమ్మేశాడు. మీరు ఎలా ఫీల్ అవుతారు అనేసి అలా ఉన్నామంతే. కానీ మీరేదేదో అనుకున్నారు. నా చెల్లెల గురించి సీరియస్గా అడుగుతుంటే నీకు నవ్వులాటగా ఉందా? అక్కడేం జరిగిందో సరిగ్గా చెప్పు. ఏమీ కాలేదు బావా. నాగవల్లి, అమృత అక్కడ క్షేమంగా ఉన్నారు. అనవసరంగా మనం కంగారు పడుతున్నాం, కానీ వాళ్ళకక్కడ ఏ లోటు లేదు. ప్రేమగా చూసుకునే అత్త, భర్త ఉన్నప్పుడు వాళ్ళకి లోటే ఉంటుంది. అదే ఇంట్లో ద్వేషించే వాళ్ళు కూడా ఉన్నారు శివ. వాళ్ళ వల్ల నా చెల్లెలు గాని మీరు గాని ఇబ్బంది పడలేదు కదా. భర్తే తన వైపు ఉన్నప్పుడు మిగతా వాళ్ళ గురించి పట్టించుకోరు బావా ఆడపిల్లలు. నీ చెల్లెలు కూడా అంతే. నువ్వు తీసుకెళ్లిన జున్ను నాగవల్లి తినిందా? ఒక్క జున్నేంటి శ్రీవల్లి, నేను తీసుకువెళ్లిన పిండి వంటలన్నీ తిన్నది. పుట్టింటి నుంచి పంపించారన్న ఆనందం ఒకవైపు, కుముద నేను కలిసి తనని చూడ్డానికి వెళ్ళామన్న ఆనందం మరోవైపు. నిజం చెప్పాలంటే మమ్మల్ని చూశాక నాగవల్లి కళ్ళల్లో కాంతులు చూశాను బావా. వదినేంటి అక్కడ జరిగిన దానికి పూర్తిగా ఆపోజిట్ గా చెప్తుంది. పాపం అన్నయ్య అదంతా నిజం అనుకుని ఎంత సంతోషపడుతున్నాడో. నిజమా శివ? అక్కడ అంత ప్రేమగా చూసుకుంటారు కాబట్టే నాగవల్లి ఇక్కడ ఉండలేకపోయింది. అవునమ్మా, అప్పుడు నాగవల్లికి తిరుపతత్తయ్య, వీర్రాజు మాత్రమే తోడుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు తనని కట్టుకున్న భర్త కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడంటే ఇంకా నా చెల్లికి బాధెందుకుంటుంది? అవును బావా, నీ చెల్లెళ్ళు నీ గురించి కనీసం 100 సార్లైనా అడుగుంటారు. అన్నయ్య క్షేమంగా ఉంటేనే మేమంతా క్షేమంగా ఉంటామని అన్నయ్యతో చెప్పవద్దునా అని చాలాసార్లు చెప్పారు.